ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆన్గోయింగ్ మ్యాచ్లో ఇప్పుడు గెలుపు విజయ అవకాశాలు మాత్రం భారత్ వైపే ఉన్నాయండి. ఎందుకంటే క్యాచ్ మిస్సెస్ అనేది చాలా చాలా పెద్ద ప్రైస్ పే చేయొచ్చు. ఇప్పుడే చక్కగా ఆడినటువంటి శుభ్మన్ గిల్కి కూడా ఒక లైఫ్ వచ్చిందనమాట. దాదాపు చేతిలోకి వచ్చినటువంటి క్యాచ్ని వదిలేశారు. అలాగే విరాట్ కోహ్లీ కూడా గాలి కొట్టినటువంటి బంతిని పాక్ ఫీల్డర్ అందుకోలేకపోయారు. అంటే టీమిండియాలో కూడా 2-3 క్యాచ్ మిస్ అయినారండి. కాకపోతే ఏంటంటే దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు. కానీ శుభ్మన్ గిల్ మాత్రం బ్రహ్మాండమైన ఫామ్ కొనసాగిస్తున్నాడండి. రోహిత్ శర్మ మాత్రం కొంచెం తక్కువ రన్స్కి అవుట్ అయిపోయినప్పటికీ కానీ మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చాడండి. సో వెల్ ప్లేడ్ మ్యాచ్ అనమాట. అయితే ఇంకా కొన్ని ఓవర్లు మిగిలిన్నాయి, చాలా ఓవర్లు మిగిలిన్నాయి. కానీ నాకైతే అనిపిస్తుంది టీమిండియా కానీ ఇదే ఫామ్లో కొనసాగినట్లయితే 35-36 ఓవర్ల కల్లా విజయాన్ని ఈజీగా అందుకోగలుగుతుంది అనమాట. పిచ్ మాత్రం కొంచెం స్లో అయిందండి. టఫ్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మాత్రం ఒక 3 వికెట్లు 4 వికెట్లు అలా పడినట్టయితే మాత్రం మ్యాచ్ టఫ్ అయ్యే ఆస్కారం ఉంది. ఇప్పటివరకు మాత్రం గెలుపు విజయ అవకాశాలు మాత్రం ఇండియాకి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మాత్రం ఇండియా స్కోర్ వచ్చేసి 70 for 1 అన్నట్టుందండి. పాకిస్తాన్లో చాలా మంచి బౌలర్స్ ఉన్నారు, వేగవంతమైనటువంటి ఫీల్డర్స్ ఉన్నారు.